రెస్పాన్సిబిలిటీలు పిల్లలకి ఎంతుందో ఈక్వల్‌గా పేరెంట్స్ కూడా ఉంది. బాధ్యత ఈక్వల్‌గా ఉందండి వాళ్ళకి కూడా. ఎందుకంటే ఇవాళ పిల్లలకి చాలా రకాల మాధ్యమాలు, సోషల్ మీడియా తోటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అది వాళ్ళ తప్పు కాదు. జనరల్‌గా మీరిప్పుడు 6థ్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా అడాలసెంట్ ఏజ్ లేకపోతే టీనేజ్ అంటారు. టీన్ ఏజ్ అంటే ఆ టీన్‌లోనే ఉంది. 13, 14, 15, 16, 17, 19 వరకు గూడా. మాక్సిమం డ్యామేజ్ ఈ ఈ వయస్సు వాళ్ళకి మాక్సిమం డ్యామేజ్ ఈ వయసులోనే జరుగుతుందండి ఆ వ్యక్తిత్వాలకి. ఎందుకంటే అన్‌వాంటెడ్ అట్రాక్షన్స్ చాలా ఉంటాయి. ఈ అన్‌వాంటెడ్ అట్రాక్షన్స్‌కి వీళ్ళు చాలా తొందరగా వాళ్ళు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఇవి మనం చేయవలసింది ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ ఒక యాస్పెక్ట్ నేను ఇక్కడ మిస్ అయ్యానది. ఏంటంటే ఫిజికల్ చేంజెస్ జరుగుతాయి ఈ అడాలసెంట్ ఏజ్‌లో. కాగ్నిటివ్ చేంజెస్ జరుగుతాయి. ఫిజికల్ చేంజ్ అంటే ప్యూబర్టీ ఏజ్. అంటే చైల్డ్‌హుడ్‌లో నుంచి వాళ్ళ మెల్లిగా యవ్వనంలోకి వెళ్ళే ఏజ్ ఇది. అడల్ట్‌హుడ్‌లోకి మధ్యలోకి ఒక పర్టిక్యులర్ స్టేజ్ ఉంది. ఈ స్టేజ్‌లో ఏమవుతుందంటే ఫిజికల్ చేంజ్ జరుగుతాయి. సైకలాజికల్ చేంజెస్ జరుగుతాయి. సోషల్ అండ్ ఎమోషనల్ చేంజెస్ జరుగుతాయి. బిహేవియరల్ చేంజెస్ జరుగుతాయి. ఇది ఆ పిల్లలు తర్వాత పేరెంట్స్ తర్వాత ఉపాధ్యాయులు గుర్తించవలసిన విషయం ఏంటంటే ఇది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళలో జరుగుతున్న ఈ మార్పు ఏదైతే ఉందో అది ఫిజికల్ కానీ, బయోలాజికల్ కానీ, సైకలాజికల్ కానీ, కాగ్నిటివ్ కానీ, సోషల్ ఎమోషనల్ కానీ ఇది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళకి వస్తుంది అది. దీన్ని ఇక్కడ వాళ్ళకి జడ్జిమెంట్ కరెక్ట్‌గా ఉండదు. విచక్షణ. ఇది మంచి దారి, ఇది చెడు దారి. ఈ విచక్షణ దగ్గర పేరెంట్స్ కానీ, ఉపాధ్యాయులు కానీ వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టడం కోసం అని చెప్పి అక్కడ వాళ్ళని కరెక్ట్ మార్గదర్శనం చేయడం అనేది ఉపాధ్యాయుల బాధ్యత. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఈక్వల్‌గా వాళ్ళ బాధ్యత కూడా ఉందన్నమాట.